ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల విషయంలో మరోసారి చర్చ మొదలైంది. రాష్ట్రంలో పాఠశాలల పునర్వ్యవస్థీకరణ పేరుతో అనేక ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలనే ప్రభుత్వ నిర్ణయంపైన విద్యార్థి సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏబీవీపీ నేడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాఠశాలల బంద్కు పిలుపునిచ్చింది. ఏబీవీపీ నాయకుల ప్రకారం ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తే విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లి చదవాల్సి వస్తుందని, దీంతో చదువును మధ్యలోనే మారివేసే పరిస్థితులు కూడా తలెత్తవచ్చునని చెప్పేసి పేర్కొంటున్నారు. కొత్త విద్యా సంవత్సరం కోసం పాఠశాలలు తిరిగి తెరుచుకున్నప్పటికీ వేలాది మంది విద్యార్థులు తమ యొక్క ప్రభుత్వ పాఠశాలల యూనిఫామ్లను ఇంకా అందుకోలేదని ఏబీవీపీ పేర్కొంది. బోధనేతర పోస్టులలో పేరుకుపోయినటువంటి పోస్టులను క్లియర్ చేయడానికి, అలాగే మండల విద్యాధికారులు ఎంఈఓ, జిల్లా విద్యాధికారులు డిఈఓ వంటి కీలక పరిపాలనా ఖాళీలను భర్తీ చేయడానికి తక్షణ నిర్ణయాలు చేపట్టాలని చెప్పేసి అయితే ఏబీవీపీ డిమాండ్ చేసింది. నివాస గురుకుల పాఠశాలల కోసం శాశ్వత భవనాలను నిర్మించాల్సిన అవసరం ఉందని, ఫుడ్ పాయిజనింగ్ ఘటనలను పూర్తిగా నిర్మూలించేందుకు కూడా మధ్యాహ్న భోజనం పైన కఠినమైనటువంటి నాణ్యత నియంత్రణను అమలు చేయాలని ఏబీవీపీ పేర్కొంది. ఈ బంద్కు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యారంగానికి చెందిన ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇవ్వాలని ఏబీవీపీ కోరింది. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన సమయంలో పాఠశాలలను తగ్గించడం సరైనటువంటి నిర్ణయం కాదని వారు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించి ప్రభుత్వ పాఠశాలల రక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల విషయంలో కూడా కఠిన చర్యలు అవసరమని ఏబీవీపీ పేర్కొంది. ఒకే అనుమతితో అనేక శాఖలను నిర్వహిస్తున్నటువంటి కొన్ని విద్యా సంస్థలపైన ప్రభుత్వం దృష్టి సారించాలని కోరింది. విద్యారంగంలో నాణ్యత పెరగాలంటే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలపైన ఒకే విధమైనటువంటి నిబంధనలను అమలు చేయాలని సూచించింది. పాఠశాలల బంద్ పిలుపు నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పరిస్థితులను అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు. విద్యార్థుల చదువులకు అంతరాయం కలగకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకునే ప్రయత్నం జరుగుతోంది. మరోవైపు ఈ అంశంపైన ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల భవిష్యత్తు, విద్యార్థుల విద్యా హక్కుల పరిరక్షణ వంటి అంశాలు ప్రస్తుతమైతే తెలంగాణలో ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. మరి ఈ విధానానికి ప్రభుత్వం, విద్యార్థి సంఘాల మధ్య చర్చల ద్వారా అయితే పరిష్కారం లభిస్తుందా లేదా అన్నది చూడాలి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని, మౌలిక వసతుల లేమితో ప్రభుత్వ బడులు ఇక కూనారిల్లుతుంటే పరోక్షంగా ప్రైవేటు పాఠశాలలకు సర్కారే బ్రాండ్ అంబాసిడర్గా మారుతోందని విమర్శించింది. ముఖ్యంగా పేద మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను దూరం చేసేలాగా కొన్ని ప్రభుత్వ స్కూల్లో ఎత్తివేతలకు సీఎం కుట్ర చేస్తున్నారని చెప్పేసి ఆరోపించింది. ఈ బంద్ ద్వారా ఏబీవీపీ ప్రధానంగా కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులైనటువంటి తాగునీరు, మరుగుదొడ్లు, నాణ్యమైన భోజనం కల్పించాలని, ఇక మరి ఏదైతే సుదీర్ఘకాలంగా ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కూడా డిమాండ్ చేస్తోంది. దీనితో పాటు ప్రైవేటు విద్యా సంస్థల్లో ఇష్టారాజ్యంగా పెరుగుతున్నటువంటి ఫీజులను అరికట్టేందుకు కఠినమైనటువంటి ఫీజుల నియంత్రణ చట్టాన్ని కూడా తీసుకురావాలని ఒత్తిడి చేస్తోంది. మరిక బంద్ పిలుపు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పాఠశాలల వద్ద భద్రతను పర్యవేక్షిస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల ముందస్తుగా విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకుంటూ ఉండగా ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు విద్యార్థుల భద్రత దృష్ట్యా స్థానిక పరిస్థితులను బట్టి సెలవులను కూడా ప్రకటిస్తూ ఉన్నారు. అయితే ఏబీవీపీ నాయకులు తెలుపుతున్న ప్రకారం ఈ నిర్ణయం వల్ల అయితే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుంటున్నటువంటి పేద విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏబీవీపీ నాయకులంతా. మరి ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తే విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్ళి చదవాల్సినటువంటి పరిస్థితులు వస్తుందని, దీంతో చదువును మధ్యలోనే మానివేసే పరిస్థితులు కూడా తలెత్తవచ్చునని చెప్పేసి మరి ఇప్పటికే విద్యార్థి నాయక సంఘాలైతే పేర్కొంటా ఉన్నాయి. ఇక మరి మరోవైపు కొత్త విద్యా సంవత్సరం కోసం పాఠశాలలు తిరిగి తెరుచుకున్నప్పటికీ కూడా వేలాది మంది విద్యార్థులు తమ యొక్క ప్రభుత్వ పాఠశాలల యూనిఫామ్లను ఇంకా అందుకోలేదని చెప్పేసి ఏబీవీపీ నాయకులు అయితే పేర్కొంటా ఉన్నారు. ఇక మరి బోధనేతర పోస్టులలో కూడా పేరుకుపోయినటువంటి పోస్టులను క్లియర్ చేయడానికి, అలాగే మండల విద్యాధికారులు, ఎంఈఓ, జిల్లా విద్యాధికారులు, డిఈఓ వంటి కీలకమైన పరిపాలనా ఖాళీలను కూడా భర్తీ చేయడానికి తక్షణ నియామకాలు చేపట్టాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. నా పేరు వినయ్, ఏబీవీపీ మక్తల్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క బంద్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో 27,000 పాఠశాలలు ఉంటే అందులో 23,000 పాఠశాలను రేషనలైజేషన్ పేరు మీద బంద్ చేసే కుట్రకు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం నాంది పలికింది. అలాంటి యొక్క కార్యక్రమాన్ని ఉపసంహరించుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తాం. అలాగే ప్రైవేట్ పాఠశాలలు విచ్చలవిడిగా అధిక ఫీజులతోన పేద మరియు మధ్యతరగతి కుటుంబాలను ఆర్థిక దోపిడీ చేస్తున్నాయి. అవి వెంటనే అరికట్టాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉంది. అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా సరే ఎంఈఓలు లేరు, డిఈఓలు లేరు. ఆ ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటికీ కూడా ఎన్నో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి. వెంటనే భర్తీ చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని కూడా పకడ్బందీగా అమలు చేసి విద్యార్థులకు మంచి నాణ్యమైన ఆహారాన్ని మరియు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను మరియు మిడ్ డే మీల్స్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది.